కాసేపట్లో పారాట అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పారాట అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఊర్లో ఉన్న జనమంతా వచ్చేసారు ఇక్కడికి. ఆ చిన్నపిల్లలు చూడండి ఫ్రెండ్స్, రథం పైన ఎలా ఎక్కారో. మీరు కూడా మీ చిన్న వయసులో అలాగే ఎక్కింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎస్ అని. ఈ వీడియో నేను పండగ అయిపోయిన తర్వాత పెడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఆ సంచిలో అయితే కుందేలు ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఆ తాత ఎలా బయటికి తీస్తున్నాడో. అలా బయటికి తీసి కాలు కట్టేస్తారు ఫ్రెండ్స్. కట్టేసిన కుందేల్ని 3 రౌండ్లు పరిగెత్తిస్తారు. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న కర్రతో కొట్టి చంపేస్తారు ఫ్రెండ్స్. ఇదే పారాట అంటే. అలా ఆ కుందేల్ని బయటికి తీసి ఆ తాత అయితే కాళ్ళు కట్టేశారు ఫ్రెండ్స్, చూడండి. అదిగోండి ఫ్రెండ్స్ కుందేలు. నేను సాయంత్రానికే బయలుదేరి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ పారాట చూసేసి. పోయినసారిలాగా గొబ్బెమ్మని తట్టేదాకా ఉండలేదు ఫ్రెండ్స్, మేము సాయంత్రానికే వచ్చేసాము ఇంటికి. గొబ్బెమ్మని చేసే వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. అలా కుందేలుకి కాలు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్టేస్తున్నాడో. అలా కుందేల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి బొట్టు పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక అది బలికి సిద్ధమే. పాపం దానికి అర్థమైపోయినట్లుంది, ఎలాగైనా వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తారని. చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో అది. ఇక దాన్ని 3 రౌండ్లు పరిగెత్తిస్తారు చూడండి ఫ్రెండ్స్.